బాబు. టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. పోనీ పోనీ. ఆయన నెట్టుకోండిరా. నేను కాళిదాసుని. అప్పలనాయుడు దోషి అని నిరూపించే మొదటి సాక్ష్యాన్ని సంపాదించాను. మీరు వెంటనే బయలుదేరి అప్పలనాయుడు కొట్టుకురండి. నువ్వు అక్కడే ఉన్న, వెంటనే వస్తున్నా. రండి సార్, రండి. చూడండి సార్, పేరుకు ప్రభుత్వ అనుమతితో అప్పలనాయుడు కొట్టు నడుపుతున్నా ఇందులో ఉన్న జంతు చర్మాలు, ఏనుగు దంతాలు దొంగతనంగా సేకరించింది. రామరామ ప్లేటు మారుస్తున్నాడు సార్. దొంగతనంగా తను సంపాదించిన వాటిని నెట్టి నా కొట్లో పడేసి నేరం నా మీదకి నెట్టాలని చూస్తున్నాడు సార్. అప్పలనాయుడు ఆయన నేరస్తులో కాదో తర్వాత తెలుసుకుందాం. ఎస్పీ గారు నీకు ఇచ్చిన టైం చట్టబద్ధం కాదు గనక దాన్ని రద్దు చేసి నేను అరెస్ట్ చేస్తున్నా. ఇదెక్కడ న్యాయం సార్? ఏ నింద నా మీద వేసి నన్ను అడవి దొంగని చేశారు, ఏ హత్య నా మీద వేసి నన్ను హంతకుడు చేశారు. ఆ నింద నిజం కాదని, ఆ నేరం నేను చేయలేదని, నేను దోషి కాదు అని నిరూపించుకోవడానికి ప్రతి క్షణం ప్రాణాలకు తెగించి పోరాడుతూ మీ కళ ముందే ఈ సాక్ష్యాన్ని చూపిస్తూ ఇతనే దోష నిరూపిస్తుంటే కాదని మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తానంటారేమిటి సార్? నువ్వెవరో సాక్ష్యాలు సేకరించడానికి, నువ్వెవరో నేరాన్ని రుజువు చేయడానికి దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. లొంగిపోతాను సార్, లొంగిపోతాను. మీరు రాసుకున్న చట్టాన్ని మీరే తలకిందులు చేస్తున్నప్పుడు, మీరు నిలబెట్టవలసిన నీతిని నిజాయితీని మీరే గోతులో పాతి పెడుతున్నప్పుడు దొంగకి ఏం చేయమంటారు సార్? అరెస్ట్ చేయండి. ఐజీ గారు, మూర్ఖంగానే మీ వెంటొచ్చి నా తండ్రిలాగా నా చరిత్రని జైలు గోళ్లకు అంకితం చేయలేను. మర్యాదగా మీ తుపాకులు మీరు కింద పడేయండి. కొడుకా కొండల నాయుడు, ఫాదరే, మన సీజన్ షేక్ అవుతున్నట్టు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గనక చెక్కుముక్కుని వెంటనే పంపించి కాళిదాసును మనం బంధించామని గిరిజనులతో సహా వచ్చి రక్షించుకోమని వసుంధరకి తెలియజేసి వాళ్ళందరూ పాతాళ గృహానికి వచ్చే ఏర్పాటు చెయ్యి. అప్పలనాయుడు మనుషులు మీ అబ్బాయిని వెనకపాటుగా దెబ్బతీసి సాయపడుతున్నారు, పాతాళంలో పడేసినారు. చంపేస్తారేమోనని గుబులుగా ఉన్నది. సూర్యుడు, అమ్మగారు, నువ్వు సరోజతో వెళ్లి ఈ విషయం ఎస్పీ చౌదరి గారితో చెప్పిరా. నేను గిరిజనులతో వెళ్లి కాళిదాసు కాళికా పుత్రుడేనని నిరూపిస్తాను. స్వాగతం, సుస్వాగతం. గిరిజనుల అమ్మగాని అమ్మ వసుంధరమ్మకు స్వాగతం. అప్పాలు రాని ఆ అమాయకుల్ని అస్త్రాలుగా తయారు చేసే నీ తెలివితేటల్ని దేంతో కొట్టానో చూశావా వసుంధర? కడుపు తీపితో. నీకు నీ కొడుకు మీదున్న మమకారాన్ని అస్త్రంగా ఉపయోగించి నిన్నిక్కడికి రప్పించాను. నేను కడుపు తీపి కోసం రాలేదు అప్పలనాయుడు, నీ కాలం తీరిపోయిందని నిరూపించడానికి వచ్చాను. గత 20 ఏళ్ల నుంచి నీ నోటి నుంచి ఇదే మాట వింటూనే ఉన్నాను. నీకు నాకు మధ్య జరిగే ఈ వర్గ పోరాటంలో ఎప్పుడూ నాదే పై చెయ్యి. కాని నీ కొడుకు, అదే నువ్వు భాష నేర్పించిన ఆ అడవి మనిషి, వాడు మాత్రం నాకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. నిన్నిక్కడే బంధించి నన్ను పట్టుకోవాలనే వాడి ఉత్సాహానికి ఆనకట్ట కడతాను. కానీ ఈ లోపే ఈ గిరిజనులు నీకు గోరీ కడతారు. కట్టలేరు. నా సీజన్ ఇంకా పూర్తి కాలేదు. నీ కొడుక్కి ఎస్పీ గారిచ్చిన 48 గంటల గడువు పూర్తి కాగానే వాణ్ణి ఉరి తీస్తారు. అప్పుడు వాడి గోరీ కట్టడానికి నిన్ను విడిచిపెడతారు. అలాగా?
వాణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టి కాళ్ళు చేతులు కట్టిపడేయండి. పులి వసుంధరను బంధించి వీళ్ళందరినీ గుహలోకి తోయించు. ఇదేమిటి పెనుటి నాకు ఏడో చేస్తున్నారు. నా కులపోళ్ళకి అన్యాయం జరిగితే నా నల్లుకోను. నారుమ ఇవే బలవంత పెళ్ళామా. ఈ రోజుతో నీ శని విరగడ చేసుకోవాలనే నీ వేలుతో నీ వాళ్ళ కళ్ళే పొడిపించాను. దీన్ని కూడా దోసేయండి రా గోలోకి. నాయనా కొండలాయుడు, ఫాదరే, నువ్వు అర్జెంటుగా మన స్వరంగ మార్గం ద్వారా అడవిలోకి వెళ్లి 48 గంటల పాటు వాడు నోరు మూసుకు కూర్చోకపోతే వాడి తల్లిని ఇక్కడ ఖండ ఖండాలుగా నరికి కాకురికి గద్దరికి వేస్తానని ఆ కాళీగాడికి కబురందించాలి. అలాగే ఫాదరే. కాళీ, నీకు మాటలు నేర్పి నీ తల్లిని మా స్థావరంలో బంధించి ఉంచాం. నువ్వు 48 గంటల్లోగా పోలీసులకు లొంగిపోకపోతే 49వ గంటలో నీ తల్లి మా చేతుల్లో చస్తుంది. ఇట్లు నీ శ్రేయోభిలాష్. అమ్మగారిని మాయ చేసి కాజేసినారు. ఆడున్నారో తెలియడం లేదు. మనం మాయతోనే వాళ్ళ స్థావరం ఎక్కడుందో కనిపెట్టాలి. అమ్మను రక్షించుకోవాలి. నబుకి అందించావా కాగితం? ఎర్రాహో ఈ భారీ చదువుకునుంటాడు, గమ్మున కూకునుంటాడు. శాబాష్. ఒరేయ్ లబుకి, ఈ గున్నేనకే కదూ మనకి అన్నపానీయాలు లేకుండా చేసింది. అవును బావు. ఇదేంట్రావు, నాకు దండం పెడుతున్నట్టుంది. ఇక ఈ అడవికి మీరే దొరలని అది కనిపెట్టేసినాదేమో బావు. ఏయ్ గున్నేనుకో, కూర్చో. లే, ఏం చెయ్యి? వస్తావా నాతో? రేయ్ లబుకి, బావు నువ్వు గూడానికి వెళ్ళి వాడిని ఒక కంట కనిపెట్టుండు. నేను దీన్ని ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తాను. అలాగే బావు. రావే గున్నా, ఏంటి విశేషాలు? మీ అమ్మ నాన్న బాగున్నారా? అవును, మీరు ఎంతమంది బ్రదర్స్, ఎంతమంది సిస్టర్స్? అమ్మో, 10 మంది బ్రదర్స్, 8 మంది సిస్టర్స్. ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదా మీ ఏనుగుల్లో? ఓహో. సరే, నువ్వు ఇక్కడే ఉండవే, నేను వెళ్ళి మా ఫాదర్ అని తీసుకొస్తాను. ఫాదరే, ఏమిట్రా కబురందించావా? కబురు అందించడమే కాదు ఫాదరే, చూసి రమ్మంటే కాల్చి వచ్చిన హనుమంతుడిలాగా ఏనుగు పిల్లని కూడా తెచ్చాను. ఏనుగు పిల్ల ఆ, ఎక్కడుందా? నా చూపిస్తా. పద పద. ఏది? ఎక్కడ? అదిగో గున్నయ్యే. ఏది? ఆ? ఇదిగో ఫాదరే, ఇదేదో కాగితం. ఏదో కాగితం. చదువు. ఏమిటబ్బా ఈ ఉత్తరం? ఒరే అప్పలనాయుడు, ఒరే అప్పలనాయుడు, నీ పాతాళ గృహాన్ని నేను కనుక్కోలేదని నువ్వు అనుకున్నావు కదా. నా ఏనుగు పిల్ల ఈ మార్గాన్ని చూపిస్తుందిరా నాకు. ఫాదరే, కొండలనాయుడు, ఆ కాళిదాసు మాయలో పడి కొంప ముంచారా? వాడు గుహలోకి రాకుండా చూసుకోవాలి. పద. కాళీ, ఒక్కడుగు ముందుకు వేశావా నా చేతిలో బందీగా ఉన్న నీ తల్లి చస్తుంది. ఇది నా సీజన్. నీ సీజన్కు ఆకురాలే కాలం వచ్చిందిరా. ఇక 3 మాత్రమే మిగులుతుంది. నా తల్లిని ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. రేయ్, వెంటనే నేరాన్ని ఒప్పుకో, లేకపోతే ఈ చేతులు చూసావుగా, ఇవి ఆయుధం లేకుండా క్రూర మృగాల్ని సైతం చీల్చి చెండాడిన చేతులు. నిలువు నా చీల్చి పారేస్తాను. ఆగు, ఇటు చూడు. నువ్వు ఆగ్నేయాస్త్రానివి కదూ?
నిన్నెదుర్కోవడానికి మేము స్థాపించిన బ్రహ్మాస్త్రం రా నీ తండ్రి. జైలు నుంచి నా మనుషులు ఎత్తుకొచ్చారు. ఎస్పీ గారు నీకిచ్చిన గడువు పూర్తయ్యే వరకు నువ్వు చేతులు ముడుతూ కూర్చోవాలి. లేకపోతే నీ తండ్రిని ఈ ద్రావకంలో పడేస్తాం. భూమికల గూడు మాత్రమే బయటకు వస్తుంది. నీ తల్లి వ్యథభారాలిగా మారిపోతుంది. నా నేరాలు రుజువు చేయడానికి నీ తల్లి పసుపు కుంకాలు తాకట్టు పెడతావా? ఇటు చూడు, ఆ గొట్టాల్లోంచి నీళ్ళి బాయిలోకి వదులుతాం. నీ తల్లి ఉక్కిరి బిక్కిరై పూకలో కొమ్మే. తేల్చుకో, నీకు తల్లిదండ్రుల ప్రాణాలు కావాలా లేక నా ప్రాణం కావాలా? శభాష్! నువ్వు ఉండవలసిన అసలైన స్థానం ఇదేరా అడ్డవి మృగమ్మ. ఏ తల్లి కాక్కాలు తెలియని నిన్ను కాళిదాసును చేసి నన్ను పట్టిస్తానని సవాల్ చేసిందో ఆ తల్లి కళ్ళ ముందే నిన్ను నిర్వీర్యుణ్ణి చేసి నీ తల్లి ఓడిపోయింది అని రుజువు చేస్తాను. అప్పలనాయుడు, పంతంతో, పగతో, పట్టుదలతో, ప్రతీకారంతో అనుక్షణం నిన్నెదుర్కొని నిలబడ్డ కుటుంబం రా మాది. ఆఖరి క్షణంలో మేము ఓడిపోతామని ఆశ పెట్టుకో. శావదక్షణ నీకు అహంకారం చవలేదన్నమాట. పులి, అక్షరాలు నేర్చుకున్న ఈ కాళిదాసుని మళ్ళీ అడవి మంచిని చెయ్యాలి. పొంకి కర్రలతో ఒంటి మీద బట్టల్ని చీల్చి మళ్ళీ అడవి మంచిగా మార్చండి. ఇనుప చువ్వలు తెప్పించి ఆ తల్లి దగ్గర నేర్చుకున్న భాష మర్చిపోయే వరకు నాలుక మీద వాతలు పెట్టాలి. వసుంధర, మీ సీజన్ పూర్తయిపోయింది. పులిగా పెట్టండి వాతలు. మన కుటుంబం నాశనం అయినా సరే ఆ రాక్షసుడు బతికుండటానికి వీల్లేదు. నిన్ను అడవ మనిషిగా తయారు చేయాలని చూసిన ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయాలి. నీ నాలుక మీద వాతలు పెట్టాలని చూసిన వాడి నాలుక చీలికలు కావాలి. నేను నమ్మిన సాంఘిక న్యాయం కంటే నీకు తెలిసిన ఆటవిక న్యాయమే గొప్పదిరా. ఆ ఇనప కటకటాలను విరుచుకుని ఈ నీచుల మీదకి విరుచుకుపడు. తల్లిని నీళ్లు ముంచేది.
కాళీ మమ్మల్ని పైకి లాగు. రే అప్పలనాయుడు, నా గడువు ముగిసిపోతోంది. నీ నేరం ఒప్పుకుంటే పైకి లాగుతాను, లేకపోతే ఈ తీగ తెంచేస్తాను. ఫాదరే ఒప్పేసుకో ఫాదరే, నువ్వు పోతే పోయావు, నేనన్నా బతుకుతాను. ఒప్పేసుకో ఫాదరే. ఒప్పుకుంటానా? నా కొడుకు ప్రాణాల కోసమైనా ఒప్పుకుంటాను. అయ్యా ఐజీ గారు, విష్ణు నిరపరాధి, కాళిదాసు నిరపరాధి, వసుంధర నిరపరాధి. హత్యలు, మోసాలు, దోపిడీలు, దొంగతనాలు అన్నీ నేనే చేశాను. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కాళిదాస్, మీరు నిరపరాధాన్ని నిరూపించుకోవడమే కాకుండా నిజమైన నేరస్తును కూడా పట్టించారు. అరెస్ట్ చేయండి. అమ్మా వసుంధర, నువ్వు విషయం చేసిన త్యాగం నా వృత్తి ధర్మాన్నే జయించి మమకారమే వృత్తి కంటే గొప్పదని మీ ఇద్దరు నిరూపించారు. మావయ్య, ఒకవేళ మా అమ్మా నాన్న నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టు. ఏడాది తిరగకుండానే నీ ముక్కు పిండే మనవాడిని తీసుకొచ్చి నీ ఒళ్ళో పడేస్తాను. ఆ తర్వాత నీ సంగతి వాడే చూసుకుంటా. అయ్యా, ఈ కళ్యాణం లోక కళ్యాణార్థమే జరిగిందని చెప్పేది వీరికి పుట్టబోయేటువంటి బిడ్డ భరతునంతరం వాడి భారతదేశాన్ని పరిపాలిస్తాడని నేను నొక్కి వక్కానిస్తున్నాను. మంగళం.